ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి చివరలో ఒక గనిని ఎవరూ వేయవారు కాదు. అలాంటి ఊరిలో రవి అనే యువకుడు సత్యం తెలుసుకోవాలనే తపనతో ఒకరోజు రాత్రి తన స్నేహితుడు కిరణ్తో కలిసి ఆ అడవిలోకి అడుగుపెట్టాడు. ఈ అడవిలో ఏదో రహస్యం ఉంది కిరణ్, అది మనం కనుక్కోవాలి. టార్చ్ లైట్ వేసి చూడు. చూస్తున్నాను. అక్కడ ఎవరో ఉన్నారు. ఎవరక్కడ కనిపించిన వ్యక్తి కిరణ్ మీదకి కట్టుకు తగిలింది. తీసుకొని విసిరేద్దాం. అతను వెళ్తున్నాడు. వేగంగా వెళ్దాం. అవును, కనిపెట్టండి. అదిగో అతను అదృశ్యమయ్యాడు. అది మెరుస్తుంది. ఆ మెరిసే దావు ఏంటి? దాని వెనుకున్న రహస్యం ఏంటి? దాని వెనకాలే వెళ్తాడు. రాత్రి చిన్న కిరణ్ కు చాలా భయమేస్తుంది, కానీ ముందుకు సాగారు. అడవిలోకి అడుగుపెట్టగానే గంట శబ్దం. ఆ శబ్దాన్ని అనుసరిస్తూ నడిచిన వారు ఒక పాత ఆలయానికి చేరుకున్నారు. అడవిలోకి అడుగుపెట్టగానే శబ్దాన్ని అనపి శబ్దారు. ఈ అడవి శాపగ్రస్తం. శివుడి దీపం వెలిగితేనే ఈ శాపం తొలగుతుంది. రవి, అడవి మొత్తం బద్దయింది. అంతే. ఆ రోజు నుంచి ఆ అడవి పవిత్ర క్షేత్రంగా మారిపోయింది. శక్తిది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆ పురాతన దేవాలయం దగ్గర మాధ్వర్యంతో తిరుగుతున్న దొరచెగురు దెబ్బలిపోతారు.